హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ముందుకైతే ఇంకో డైలీ బ్లాగ్తో అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చారు, కేక్ తీసుకొచ్చారనమాట. ఈరోజు మా బాబుది 6 months బర్త్డే. సో అదైతే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఐస్ క్రీమ్ కూడా తెచ్చారనుకుంటా. ఆ ఐస్ క్రీమే మొత్తం బిస్కెట్, ఇది కూడా బిస్కెట్. సో ఇది వచ్చేసి మా బాబుది సెర్లాక్ ఇంకా మిల్క్ పౌడర్. సో ఇవి వచ్చేసి టీ షర్ట్స్ కూడా తెచ్చారు ఆయనకి. ఇక్కడ కూడా ఏదో ఉన్నాయి ఆయనకు బట్టలు. నిన్ననే తెద్దాం అనుకున్నాం కానీ తేలేదు. సో ఇప్పుడైతే తీసుకొని వచ్చారు. బోలో క్యా హై ఆజ్ పాపా కా? ఇఫ్తార్ చేసుకుని నమాజ్ చేసుకుని అలా కూర్చున్నాను ఫ్రెండ్స్. అంతలోనే మా కోడలు అయిద్దండి, ఆమె వచ్చి ఇఫ్తార్ దావత్ అంటే వెళ్ళి నేను తినొచ్చానండి. మా పాప రానందుకు చూడండి, వాళ్ళ క్యారేజ్ కూడా ఇచ్చారు. ఏముంది మమ్మీ? కోసమే వాళ్ళు ఇచ్చారు. నువ్వు తిన్నావు కదా? తిన్నా, చికెన్ కర్రీ, పలావ్. ఎందుకు తీసుకొచ్చినావు మరి? నేను నువ్వు రాలేదు, ఇంట్లో తినేదాన్నిగా. ఇంట్లో తినేదాన్ని కానీ వద్దు వద్దన్నా కాదు, అమ్మాయి తినాలి అని నీకోసమే పంపించింది. అయితే ఆమె సరే ఆడబిడ్డ తినాలని అనుకుంది. సరే అని ఇక వద్దు వద్దంటే ఇక ఇస్తే తీసుకొచ్చింది నీకోసం. చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారు బయట నుంచి. అయితే ఏం తింటున్నావు? మా పాప ఇప్పుడే చూడండి వేడి వేడి గారెలు అయితే చేసి ఇచ్చింది. ఫ్రూట్స్ అండి, బయటికి వెళ్ళి ఉండే మిరియాలు కూడా ఇప్పుడే వచ్చి తింటున్నారండి. బాగున్నాయా? సో ఇక్కడైతే చూడండి, మా బావగారు ఇంకా మా అల్లుడు అయితే మిర్యాలగూడ టౌన్కి అయితే వెళ్ళారు. సో చికెన్, మటన్, వెజిటేబుల్స్, ఇంకా ఫ్రూట్స్, డేట్స్, ఇంట్లో ఏమేమి కావాలో అవైతే తీసుకొచ్చారు. ఇక్కడైతే చూడండి ఎగ్ ట్రే కూడా తీసుకొచ్చారు, ఫ్రూట్స్. మా మదర్ అయితే ఇఫ్తార్ దావత్కి వెళ్ళొచ్చారు. ఇక కొద్దిసేపు కూర్చొని ఇప్పుడు ఇంకా మార్నింగ్ కోసం అయితే మటన్ కీమా తెచ్చారు. అది చేస్తుంది అనమాట. ఇప్పుడు అది ఒక కర్రీ చేసేసి టమాటా చారు ఉంది కదా, ఇక్కడ టమాటా చారు అవన్నీ ఉన్నాయి. రైస్ కూడా మేము అన్నీ ఇంట్లోనే కుక్ చేసుకున్నాం అనమాట. వాళ్ళు పిలిచేసరికి అప్పటికప్పుడు వచ్చి నిలబడి తీసుకొని వెళ్ళారు, రండి అని చెప్పి. ఇక్కడైతే మా మదర్ ఆ కర్రీ కోసం అయితే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు. కీమా ఇంకా మెంతికూర వేసి చేస్తారంట. నీకేం కావాలి చెప్పు. మెంతికూర వేసి చేస్తారంట కాదు, ఇంకేదైనా ఉంటే చెప్పు. అంతే, కీమా టమాటా మెంతికూర వేసి చేస్తావు. ఒక ఉల్లిగడ్డ, ఆలుగడ్డ కూడా వెయ్యి. అట్లా ఫ్రెండ్స్, వాళ్ళ కోరిక ఉన్నదే వండించుకుంటారు వాళ్ళు. నేను దావత్ వచ్చేసరికి వండి పెట్టచ్చు కదా కర్రీ. నాకు పిల్లలు సతాయిస్తుర్రు, ఇద్దరు, చిన్నోడికి పెట్టి పెద్దోడికి పెట్టి. సంపుతారు మొన్న కూరగాయలు అనేది అందుకోసం అంటారు. ఒక ఆడపిల్ల ఉండాలన్నది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే అది పద్ధతిగా పెరుగుతారు. పద్ధతి లేదు చూడండి, వాటిని తీసుకొని కూర్చున్నారు. ఇక్కడ థమ్స్అప్ బాటిల్ తీసుకొని ఏందో ఆడుకుంటుండు. ఇక ఇక్కడ ఫస్ట్ అయితే టీ తాగేసి నెక్స్ట్ అయితే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. సో నైట్ అయితే కీమా కర్రీ అయితే చేసేసుకొని పడుకున్నారు ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నేను ఇంకా మా మదర్ అయితే సెహరీకి లేచాము. మా అక్క అయితే లేవలేదు. నేనైతే తహజుద్ నమాజ్ అయితే చదువుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మా మదర్ కూడా తహజుద్ నమాజ్ చేసుకుంటున్నారు. చూడండి, సో టైం అయితే లేకుండే కొంచెం లేట్ అయింది. సో తొందరగా అయితే చేసుకుంటున్నాము. సో నమాజ్ చదివే లోపు నేనైతే ఇక్కడ మిల్క్ పెట్టేద్దాం టీ కోసం అంటే చూడండి పాలైతే విరిగిపోయాయి. సో ఆ పాలైతే పడేసి బౌల్ అనేది క్లీన్ చేసి మళ్ళీ పాలైతే పెట్టేశాను. సో మా మదర్ అయితే నమాజ్ అయితే చదువుకుంటున్నారు. సో చూడండి నైట్ చేసిన కీమా కర్రీ, వైట్ రైస్, ఇంకా టమాటా రసం అయితే ఉండే. సో దాంతోనే ఈరోజు సైడ్ అయితే చేసుకుంటాము ఫిష్ కర్రీ. సో టీ కోసం అయితే పాలైతే పెట్టేశాము. ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ప్లేట్స్ అయితే లేకుండే తినడానికి. సో ప్లేట్స్ అయితే కడుగుతున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, మా మదర్ అయితే తినేస్తున్నారు. నేను కూడా తినేస్తాను. ఇవాళైతే సైడ్ చేసేసానండి. రోజు చేసేదే కాబట్టి రొటీన్ అని, అది నేనేం షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫజర్ నమాజ్ చదువుకోవాలండి. ఇంకేముంటే చెట్లకు నీళ్ళు అది పోసుకోవాలి. ఇంకా అంతేనండి. కొద్దిగా ఒక 2 గంటలు నిద్రపోయి మళ్ళీ లేచి రొటీన్గా ఉన్న పనులే చేసుకోవాలి ఫ్రెండ్స్.
సో నేను ఇంకా మా మదర్ అయితే సైరీ చేసుకొని పడుకున్నాం. సో ఇక్కడైతే చూడండి మార్నింగ్ మా ఫాదర్ అయితే నైట్ మిగిలిన రైస్తో లెమన్ రైస్ చేస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్కి ఈరోజు అయితే లెమన్ రైస్ చేసుకున్నారు. ఇక్కడైతే నేను ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ ఫ్రూట్స్ ఉండే అనమాట ఫ్రిడ్జ్లో. సో ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఒక హాఫ్ బనానా వేసి కొద్దిగా మిల్క్ వేసి షుగర్ వేసాను ఒక స్పూను. సో ఇదైతే జ్యూస్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే జ్యూస్ అయితే చేసేసాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. ఇక్కడైతే మా బాబుకి ఇంకా మా హస్బెండ్కి అయితే వేసిస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఒక పాల ప్యాకెట్ పెడితే పాలు అయితే పగిలిపోయినాయి అన్నమాట. సో దాన్ని అయితే పాలకోవలాగా అయితే చేస్తున్నాను, కొద్దిగా చక్కెర వేసి, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి. సో ఇక్కడైతే టీ పెట్టుకున్నాను నేను మా హస్బెండ్ కోసం. మా డాడీ అయితే తాగేశారు, వేరే వాళ్ళు వస్తే ఇద్దరికి వేసిస్తే తాగేశారు అనమాట. ఇక్కడ మా డాడీ లెమన్ రైస్ చేస్తుండే తినేసాము టిఫిన్కి అయితే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మ్యాంగో అయితే కట్ చేసుకున్నాను. ఈ సీజన్లో మేము తెచ్చింది అయితే ఫస్ట్ కాయ అనమాట. అంత సూపర్ టేస్ట్ అయితే ఏం లేదు, ఇక అది జ్యూస్కే పనికి వస్తుంది, మనం ఉట్టిగా తినలేము. సో ఇందులో అయితే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మామిడి పండు ఫ్రెండ్స్, నేను కాయ అంటుంటే మా హస్బెండ్ వచ్చేసి కాయ కాదు పండు అని అంటున్నారు. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ షుగర్ వేసుకొని జ్యూస్ అయితే చేసేస్తాను. జ్యూస్ అయితే అయిపోయింది. మా బాబు కోసం అయితే గ్లాస్లో వేసేస్తున్నాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ కోసం అయితే వాటర్ మిలన్ కట్ చేశానండి. ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేశాను ఫ్రెండ్స్. ఈరోజు మా మమ్మీ మా తమ్ముడే ఉన్నారనమాట ఫాస్టింగ్. సో మా మమ్మీకి ఏ పని చేయకుండా నేనే చేసుకుంటున్నాను. సో మధ్యాహ్నం కోసం అయితే రైస్ పెట్టేశాను. మార్నింగ్ వచ్చేసి పులిహోర తిన్నామన్నమాట, లెమన్ రైస్. ఇక్కడైతే మా మదర్ వాళ్ళు ఇప్పటివరకు పడుకొని లేచారనమాట. ఫాస్టింగ్ ఉన్నారని చెప్పి నేను కూడా డిస్టర్బ్ చేయలేదు, డోర్ పెట్టేసి చిన్నగా పనులు చేసుకున్నాను. మా డాడీ అయితే బయటికి వెళ్ళొచ్చారు పొద్దున్నే లేచి, వేరే పని ఉంటే. సో వీళ్ళైతే ఇప్పుడే లేచారు, కొద్దిసేపు ఫోన్ చూసుకొని ఇప్పుడైతే నమాజ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, రోజు అయితే పడుకున్నారండి. కానీ ఆ పద్మ ఉన్నా మా బుద్ధి ఉన్నా కానీ మొత్తం క్లీన్ అయితే ఏం చేయలేదండి. అందుకోసం చూడాలి. అక్కడ నుంచి ఇందాకనేమో నేను ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి పద్మ వచ్చి అడుగుతుంటుందండి. ఇప్పుడైతే ఇంకా కోసం వంట చేసుకోవాలి ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే చాయ్ పెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా ఫాదర్ చాయ్ పెడుతున్నారు. నాకు, మా హస్బెండ్కి, ఇంకా మా డాడీకి, ఇంకా పద్మ అత్తమ్మకి అనమాట. మా నలుగురికి అయితే చాయ్ పెట్టేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా మా మదర్ కుకింగ్ చేయాలి. ఈరోజు ఏం చేస్తుందో ఇవ్వండి. ఇక్కడైతే చికెన్ తెచ్చి పెట్టారనమాట, చికెన్ ఉంది. సో అది ఏం రెసిపీ చేస్తారో. ఇక్కడైతే చికెన్ కడుగుతున్నారు మా మదరు. మటన్ చూసినా, ఫిష్ చూసి, ఏ చూసినా చికెనే గుర్తొస్తుంది ఫ్రెండ్స్. నాకు చికెన్ అంటే అంత ఇష్టం. ఆ మటన్ అనేది నాకు చేయలేదు చూడండి, అంత పిచ్చి అమ్మాయికి. ఏం చేస్తున్నావు ఇప్పుడు చికెన్తో? కబాబ్ చేస్తా. చికెన్ షామీ కబాబా? దాంట్లో పప్పు చేయమేనా, బాగుంటుంది పప్పులో నంచుకుంటే. చికెన్ కూర చాలా బోర్ వచ్చిందండి. అసలు చూస్తేనే ఇది ఉంది, అందుకోసమే చికెన్ కబాబ్ చేసుకుందామని అయితే మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చాయ్ తాగి మళ్ళీ మీతో కలుస్తాం. ఏం చేస్తున్నావు అమ్మా? అన్నం వండుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా మదర్ చికెన్ షామీ కబాబ్ అయితే చేస్తున్నారు. సో దానికోసం అయితే హాఫ్ చికెన్ అయితే బాయిల్ చేశారు. హాఫ్ చికెన్ అయితే అలానే పెట్టేసి కొత్తిమీర పుదీనా అయితే వేసి ఉంచేశారు. ఇక్కడైతే చూడండి, యాక్చువల్లీ బోన్లెస్ చికెన్ కావాలి, కానీ మా అక్క అయితే మా బావకు బోన్లెస్ అని చెప్పలేదు. సో అలా అందుకనే బోన్ ఉన్న చికెన్ అయితే పక్కన పెట్టేసి కర్రీ చేశారు. సో మిగిలిన దాంతో చికెన్ షామీ కబాబ్ అయితే చేస్తున్నారు. సో చికెన్ షామీ కబాబ్ రెసిపీ వచ్చేసి మా ఛానల్లో అయితే ఉంది ఫ్రెండ్స్, వెళ్ళి చెక్ చేయండి. ఫుల్ రెసిపీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి చికెన్ షామీ కబాబ్. సో ఇక్కడైతే చూడండి, మా మదర్ అయితే రైస్ అయితే పెట్టేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చికెన్లో ఈ ఎల్లిపాయ కూడా వేసుకోవాలంట మిక్సీలో పట్టుకునేటప్పుడు. సో ఇక్కడైతే చూడండి, మా అక్క అయితే చికెన్ మొత్తం అయితే గ్రైండ్ అయితే చేసేసారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చికెన్ అయితే గ్రైండర్ చేసి అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడైతే మా అక్క గారెలు అయితే వేస్తుంది. నిన్న గారెల పిండి ఉంటుంది కదా, సో దాంతో గారెలు వేస్తుంది. ఇక్కడ చూడండి, మా ఫాదర్ అయితే ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నారు.
ఇక్కడ చూడండి మా మదర్ అయితే ఐస్ అయితే తీస్తున్నారు. ఇవే రసనలు అయితే వేసేస్తున్నారు. ఈ వాటర్ మిలన్ అయితే చూడండి ఫ్రెండ్స్ కట్ చేసాం. సో మజిద్లో పిల్లలకి అయితే పంపిస్తున్నారు. ఇక్కడ చూడండి మా అక్క గారెలు అయితే వేసేస్తుంది. ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది. వాటర్ మిలన్ ఇంక డేట్స్ ప్యాకెట్ ఉంటే రెండు అయితే మజిద్లో అయితే ఇచ్చేస్తున్నాం. ఇక్కడైతే షామీ కబాబ్ ఫ్రై చేసుకుందామని చెప్పి ఇలా రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాను. నేనైతే డీప్ ఫ్రై చేద్దామంటే మా మదర్ వచ్చేసి షాలో ఫ్రై చేయమన్నారు. సో కొద్దిగా తక్కువ ఆయిల్ వేసుకొని ప్యాన్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పులుసు కూడా అయిపోయిందనమాట. చూడండి కబాబ్ అయితే మా పాప చేస్తుంది. షామీ కబాబ్ అండి. చూడండి చికెన్ అండి, చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇఫ్తార్ టైం అయిపోయింది. అన్ని ఫ్రూట్స్ అవి అయితే కట్ చేసి పెట్టేశాము. సో మా మదర్ ఇంకా తమ్ముడు వచ్చేసి దువా చేసుకుంటున్నారు. ఈ గారెలు కూడా అయిపోయాయి. సో వాళ్ళ దగ్గర అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేసేసాము. సో బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాం. బ్లాగ్ చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.